Hello friends, welcome everyone. I am Manimadan from Angla Samhita YouTube channel. In this video, I will be taking Telugu sentences and translating them into English. This approach will help you learn English by leveraging your existing Telugu language skills. Let's get started. మీరు ఎప్పుడు చదువుతారు? When do you read? చదవడం అంటే మామూలుగా ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా పుస్తకం కానీ నావల్ కానీ అయినట్లయితే రీడ్ అని వాడతాం. స్టడీ అంటే అధ్యయనం, సీరియస్గా చదవడం అయినట్లయితే వెన్ డూ యూ స్టడీ అని మనం అడగాలి. ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? వెన్ డస్ ఇట్ స్టార్ట్? వెన్ డస్ ఇట్ స్టార్ట్? మీరు ఈ చీరను ఎప్పుడు కొనుగోలు చేశారు? వెన్ డిడ్ యూ బై దిస్ శారీ? వెన్ డిడ్ యూ బై దిస్ శారీ? మీ పుట్టినరోజు ఎప్పుడు? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? మీరు ఎప్పుడు తిరిగి వస్తారు? When are you coming back? When are you coming back? Or simply, when will you come back? నేను పిలిచేసరికి రవి బయట ఉన్నాడు. రవి was out when I called. మీ పరీక్ష ఎప్పుడు? When is your exam? మనం ఎప్పుడు వస్తాం? When will we arrive? మీరు మీ ఫోన్ను ఎప్పుడు మార్చారు? When did you change your phone? సమయం దొరికినప్పుడల్లా నాకు మెసేజ్ చేయండి. Whenever you have time, message me. చిన్నప్పుడు బాగా ఈత కొట్టగలిగేవాడిని. When I was young, I could swim well. చూడండి, ఈ సెంటెన్సెస్లో when I was young పాస్ట్ టెన్స్లో ఇప్పుడు నేను యంగ్ కాదు, ఇప్పుడు నేను స్విమ్మింగ్ చేయలేను, ఇలాంటి అర్థంలో మనం వాడతాం. When I was young, I could ride well. When I was young, I could write fast. When I was young, I could eat more. నేను ఇంటికి వచ్చేసరికి శిఖ ఏడుస్తుంది. When I came home, Shikha was crying. ఆమెకు 20 ఏళ్ల వయసులోనే వివాహమైంది. When she was 20, she got married. మేము వెళ్ళినప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను. I'll call you when we go. కాజల్ ఆయన ఎప్పుడు కలుస్తుంది? When will Kajal meet him? సినిమాలో మనకి ఇది ఒక టెన్షన్ పట్టుకుంది, కాజల్ హీరోను కలుస్తుందా లేదని. వెన్ విల్ కాజల్ మీట్ హిమ్? మీరు ఎప్పుడు నిద్రపోయారు? వాట్ డిడ్ యూ స్లీప్? తల్లిదండ్రులు వచ్చినప్పుడు పాయల్ ఎక్కడ ఉంది? వేర్ వాజ్ పాయల్ వెన్ హెర్ పేరెంట్స్ టర్న్డ్ అప్? వేర్ వాజ్ పాయల్ వెన్ హెర్ పేరెంట్స్ టర్న్డ్ అప్? ఇక్కడ టర్న్డ్ అప్ అంటే వచ్చినప్పుడు అనేటువంటి అర్థం. సుమిత్ మేనమామ ఎప్పుడు ఇంటికి వస్తాడు? వెన్ విల్ సుమిత్స్ అంకుల్ come home? When will Sumit's uncle come home? నేను ఎప్పుడు వచ్చినా సినిమాకి వెళ్తాం. నేను నా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఊరు వచ్చినా సినిమాకి వెళ్తాం, ఇలాంటి అర్థంలో whenever I come we will go for a movie. Whenever I come we will go for a movie. అవకాశం దొరికినప్పుడు ఆమెతో నా మనసులో మాట చెప్పాను. I spoke my heart to her when I got a chance. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? మీ తమ్ముడు ఎలా ఉన్నాడు? హౌ ఈజ్ యువర్ బ్రదర్? మీ దసరా సెలవులు ఎలా గడిచాయి? హౌ ఆర్ యువర్ హాలిడేస్? నేటి ప్రదర్శన ఎలా ఉంది? హౌ వాజ్ టుడే షో? మీ నాన్న వయసు ఎంత? హౌ ఓల్డ్ ఈజ్ యువర్ ఫాదర్? మీ కారు పొడవు ఎంత? హౌ లాంగ్ ఈజ్ యువర్ కార్? అతను ఎలా వెళ్తాడు? హౌ డస్ హీ గో? హౌ డస్ హీ గో? నాకు వెజ్ బిర్యానీ ఎలా వండాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు కుక్ వెజ్ బిర్యానీ. ఈ సినిమాను ఎంతగా ఎంజాయ్ చేశారు? హౌ మచ్ డిడ్ యూ ఎంజాయ్ దిస్ మూవీ? మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? That's all for today's session. By translating between Telugu and English, I hope you have gained valuable insights to improve your English language skills. Remember, consistent practice is key. Thank you for joining and I look forward to our next session. Keep up the great work. Thank you. Have a nice day.